దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి ఈరోజు దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతం నుంచి ఆశా జీవితంలో కేవలం మరి మందుల మీద, వైద్యం మీద ఆధారపడినటువంటి సంఘటన ఆధారంగా చేసుకొని మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆశ యథార్థవంతుడిగా నడుచుకున్నటువంటి యోధా రాజుల్లో ప్రముఖుడు. రాజ్యం చాలా నెమ్మది కలిగి ఉంది. 10 సంవత్సరాలు యుద్ధాలు లేనటువంటి స్థితి. అయితే ఆశ చివరిలో ఫెయిల్ అయ్యాడు. మరి చివరి వరకు నమ్మకంగా ఉంటే అదే నెమ్మది, అదే సమాధానం, అదే శాంతి మరి ముందుకు కొనసాగించబడలేదు. ఆశ మరి జీవితంలో చివరిలో ఏం ఫెయిల్ అయ్యాడు విషయాన్ని మనం వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదముల్లో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. మరి ఆశాకి పాదాల్లో జబ్బు కలిగిందంట. మరి కాలు నేల మోపలేనటువంటి భయంకరమైన జబ్బు, పాదాలకి ఆయనకి జబ్బు కలిగింది. మరి ఆ సమయంలో కేవలం వైద్యుల మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడలేదు. మరి దేవుని దగ్గర విచారణ చేయలేదు, మరి యాజకుల దగ్గర విచారణ చేయలేదు, మరి అదేవిధంగా ప్రవక్తల దగ్గర పోయి విచారణ చేయలేదు, ప్రార్థన చేయలేదు. ప్రాముఖ్యంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయలేదు. తనకు కలిగినటువంటి ఆ జబ్బును బట్టి ఆశ భయంకరమైన జబ్బు ద్వారా మరణించాడు. మరి మానవ సృష్టికర్త దేవుడే అని, శరీర నిర్మాణం అన్నింటినీ కూడా దేవుడే తయారు చేశాడని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనేటువంటి అటువంటి నమ్మకంలో ఆశ ఫెయిల్ అయ్యాడు. దావీదు అంటాడు 139వ కీర్తనలో, నన్ను కలుగజేసిన విధానం చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అంటాడు. నిజంగా మానవ శరీర నిర్మాణము ప్రాణాత్మ శరీరములతో మానవుల్ని కలబొత్త చేశాడు. ఈ భౌతిక శరీర నిర్మాణం అయితే కాంప్లెక్సిటీ, వైద్య శాస్త్రం గడిచే కొద్ది కూడా ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటది. మానవ శరీర నిర్మాణం ఎంత ఉత్కృష్టమైంది. దానికి సర్వ సృష్టికర్త అయిన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు నువ్వు నేను ఆశా జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మందులు వాడాల్సిందే, వైద్యాన్ని కూడా దేవుడే వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చింది, వైద్యాన్ని కూడా. అయితే దానితో పాటు దేవుని మీద కూడా ఆధారపడాలి. ప్రాముఖ్యంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసేటువంటి విధానాన్ని నేర్చుకోవాలి. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఉంచాలి. ఆశ అద్భుతంగా పరిపాలన చేసినప్పటికీ మరి తనకు ప్రమాదకరమైన జబ్బు కలిగినప్పుడు, పాదాలు నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆశ దేవుని మీద ఆధారపడకుండా కేవలం వైద్యుల మీద ఆధారపడి చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే నన్ను కలుగు చేసిన దేవుడి మీద ఆధారపడాలి, వైద్యంతో పాటు దేవుని మీద కూడా ఆధారపడాలనే పాఠాన్ని మనం ఈ ఆశా జీవితం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. దేవుడే సమస్తానికి కారణభూతుడు. మానవ శరీర నిర్మాత దేవుడే. ఈ శరీరాన్ని, సమస్తాన్ని ఆయనే తయారు చేశాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆశ దేవుని దగ్గర విచారణ చేస్తుంటే ఆశ బతికుండేవాడు. కాబట్టి నువ్వు నేను జీవితంలో దేవుడి దగ్గర మనం విచారణ చేసి ప్రార్థన చేసి మరి ఆ ఉన్న పరిస్థితి నుంచి దేవుడే విడిపిస్తాడని నమ్మకంతో ముందుకు కొనసాగిస్తే నెమ్మదితోటి, ప్రశాంతతతోటి ఈ జీవన విధానం చివరి వరకు కొనసాగుతుంది. మరి ఆశ చివరిలో ఫెయిల్ అయ్యాడు. ఆశ మన గొప్ప హెచ్చరికగా ఉన్నాడు. నువ్వు నేను చివరి వరకు ఫెయిల్ అవ్వకుండా నమ్మకంగా, విశ్వాసంగా దేవుడిలో ముందుకు నడిపించబడాలని ఈ వాక్యం ద్వారా మనం పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుడి పరిశుద్ధ మాటలను ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. మరి ఉదయకాలపు వాక్యాలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంత్యకాలంలో ఈ వాక్య పరిచయం అనేక మందికి విస్తరించినట్లుగా మీరు కూడా పాలిభాగస్తులని కోరుకుంటూ, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.